సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చేవరా దొంగ రాస్కెల్ పొట్టి వెధవా. ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ ని తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకనే దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి. ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడతుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావే నా రాణి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోటితో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా. Hello, Mr. Mohan. Hearty welcome to my district, sir. Oh, thank you. Please come. Yeah. Our SP, Mr. Danan. Welcome, sir. Nice meeting you. పదహారు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదన్న వివరాలు, అధికార పార్టీ ప్రతిపక్షాల రియాక్షన్స్, ప్రజల అభిప్రాయాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి సార్. బాజీని కాదని ఎవరు నామినేషన్ వేస్తారు సార్? ఇన్ని సంవత్సరాలుగా పాలకపక్షం ప్రతిపక్షం అని అందరినీ ఎదిరించి బతుకుతున్నాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు సార్. ఇంకా గవర్నమెంట్ సీల్ ఒకటే అతను ఉపయోగించలేదు. ఒక రకంగా సౌత్ జోన్కి అతనే సీఎం. మా లిమిట్ ఏమిటో ఆ లెవెల్కి మేము ట్రై చేస్తున్నాం సార్. లోన్కు జరపడి నరుగుతున్నారు. వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి 1000 మంది సిద్ధంగా ఉన్నారు. మేమేం చేయగలుగుతాం సార్? ఈ 16 ఏళ్లలో 3 సార్లు ఎన్నికలు ప్రకటించారు. 2 సార్లు నామినేషన్ వేసిన వాళ్ళని బాజీ చంపేశాడు. తర్వాత ఒక ఆయన నిలబడ్డాడు, కానీ ప్రజలు ఓటేయడానికి రానందువల్ల గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఆయన ఉన్నారా? బాజీ మాట విన్నని ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారు. ఇప్పుడు 2 కాళ్ళు లేకుండా చేశారు. సార్, పార్టీ జెండా కట్టుకొని కారులో దర్జాగా వెళ్లాలని మాకు ఉంటుంది. సాధారణంగా డబ్బులు ఖర్చు పెడితే గానీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు. కానీ మా పార్టీ వాళ్ళు సీటు ఇచ్చి డబ్బులు ఖర్చు పెడతామంటున్నారు. అయినా బాజీని ఎదిరించి ఎలక్షన్ లో గెలవగలమా సార్? సార్, పదవి రాకపోయినా పర్వాలేదు, ప్రాణం పోతే? బాజీని నే కలవాలి, రమ్మని చెప్పండి. బాజీ ఇక్కడికి రాడు సార్, మనమే అక్కడికి వెళ్ళాలి.
సూర్యనారాయణ ఐఏఎస్. తెలుసు. 82 ఐఏఎస్ బ్యాచ్ నేషనల్ లెవెల్లో సెకండ్ వచ్చారు. చిత్తూరు సబ్ కలెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. 84లో పెళ్ళయింది. గీతాంజలి మీ ఏకైక కూతురు. లండన్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్. కలెక్టర్, చైర్మన్, హోమ్ సెక్రటరీగా సత్తా చూపి తరువాత ఢిల్లీకి వెళ్ళి లాండ్ ఫైనాన్స్ అని అద్దరగొట్టి ఆ తరువాత బీహార్కు వెళ్ళి ఎలక్షన్స్ ని ప్రశాంతంగా జరిపించి ఇప్పుడు ఇక్కడికి చివరగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా వచ్చారు. వేడిగా కాఫీ తీసుకోండి. పర్వాలేదు, నా గురించి అన్ని వివరాలు సేకరించావు. లేదంటే ఇన్నేళ్లుగా ఈ నియోజకవర్గం ఎలక్షన్స్ లేకుండా నా కంట్రోల్లో ఉంటుందా? ఈసారి ఎలక్షన్స్ జరగాలి బాజీ. నేనేమన్నా వద్దన్నానా ఏంటి? దర్జాగా జరిపించండి. నాకు ఓటేయాలని ఆతృతగానే ఉంది. అయితే ఎందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాళ్ళని నువ్వు కత్తితో నరుకుతున్నావు చెప్పు. నీ ఒక్కడి స్వార్థం కోసం ఈ నియోజకవర్గాన్ని బలి చేస్తున్నావు. ముందు ఎలక్షన్స్ జరగనివ్వు. ఇక్కడ 80% మెజారిటీ మేము, 20% మైనారిటీ వాళ్ళు. ఇది గవర్నమెంట్ కు తెలుసు. తెలిసి కూడా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అంటే ఎలా అంగీకరించగలం? అన్ని రాజకీయ పార్టీలు ఏ జాతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్లనే క్యాండిడేట్ గా నిలబెడుతున్నారు. అది మీకు తప్పుగా అనిపించడం లేదు? ఎక్కువగా ఉన్న మా జాతి వాళ్లనే క్యాండిడేట్ గా నిలబెడతానని బాజీ అంటే అది మీకు తప్పుగా అనిపిస్తోందా? గవర్నమెంట్ దీన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని ప్రకటించాక ఎలక్షన్ లో నిలబడి గెలిచిన మొదటి ఎమ్మెల్యే వీడే. ఏ బులియా, ఇలారా. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచావు? 3 లక్షల తేడా అయ్యా. ఎలక్షన్ లో గెలిచి అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా ఇల్లు దుడుస్తున్నాడు. ఏ ఎమ్మెల్యే, వెళ్ళి తుడవరా. మా ఇంట్లో పనిచేసేవాడిని ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపి అందలం ఎక్కించమంటారా? ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరగాలంటే మాలో ఒకడే ఎమ్మెల్యేగా నుంచోవాలి. వాణ్ణి మేమే ఎన్నుకుంటాం. అందుకు దీన్ని జనరల్ సీట్ గా మార్చండి. అది గవర్నమెంటే తీర్మానించాలి. అయితే ముందు గవర్నమెంట్ తీర్మానించమనండి, తర్వాత ఎలక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అతి తెలివితేటలు ఉపయోగించి ఎలక్షన్స్ ని జరగకుండా చెయ్యాలని చూడకు. నా దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఉండనివ్వండి. 20 సంవత్సరాల నుంచి నారాయణపురం లా అండ్ ఆర్డర్ నా దగ్గరుంది. నా రౌడీలతో లాయర్లు కూడా ఉంటారు. వీళ్ళు నరుకుతారు, వాళ్ళు జామీన్ తెస్తారు. అప్పుడు ఎలక్షన్లు ఎలా జరుగుతాయి? ఈసారి ఎలక్షన్స్ జరుగుతాయి బాజీ. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ నీకే ఇంత పొగరుండే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నికనే నిర్ణయించే అర్హత ఉన్న నాకు ఎంత పొగరుండాలి? నేను చెప్పినట్టు జూలై 24 నామినేషన్స్ జరుగుతాయి. ఆగస్ట్ 24 ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ లో మీట్ అవుదాం బాజీ. ఏంటి హెడ్ గారు సడన్ గా మార్కెట్కి తీసుకొచ్చారు? ఏదైనా కేసా? కేసా? నెలాఖరయ్యా, జేబులో చిల్లి కావలేదు. మామూలు గిబులు తీసుకుంటారుగా బండి నడిచేది. లంచమా? అబ్బా, లంచమా? నువ్వు అసలు పోలీసు ఉద్యోగానికి ఎలా వచ్చావే? మెరిట్ లోనే. అలా చెప్పు. నాలా కాబోలొడ్డికి అప్పు తీసుకుని ఆ డబ్బుతో డిపార్ట్మెంట్లో నలుగురిని మంచి చేసుకుని ఉద్యోగం సంపాదించుంటే మామూలు విలువేంటో తెలిసేది. అవేమీ లేనందువల్ల నీకు ఈ పొగరు తలబిరుసు. ఇలా చూడు, ఓ ఆఫీసర్ని ఎదిరించకుండా చెప్పిందేంటూ వెనకాలే ఫాలో మే. రాను పోరా. నువ్వు రాలేదంటే ఇవ్వరు బాబు. ఒంటరిగా వెళితే చెయ్యెత్తుతారు. నువ్వు ఉంటే ఏదోలా నన్ను కాపాడతావు. చెప్పేది విను, ప్లీజ్ హెల్ప్ మీ. సరే పదండి. ఏమయ్యా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో అయితే కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్లోలో బూతులు కూడా వస్తాయా? కూరగాయలు నొక్కకుండా అమ్మా, చితిపోతే మిగిలిన తీసుకోవాలి కదా. కొట్టు ఇక్కడ పెట్టేవేంటి? ఇంకెక్కడ పెట్టను. ఇది గవర్నమెంట్ ఏరియా. ఇక్కడ కొట్టు పెట్టాలంటే గవర్నమెంట్ డబ్బు కట్టాలి. ఇదిగో చూడు, మామూలు కావాలంటే అడగవయ్యా, దానికి డొంక తిరుగుడు ఎందుకు? నువ్వు ఉండవయ్యా, ఉండు. అర్థమైంది కదా, అర్థమైంది కదా. అయ్యా కూడి 4 రోజులైన తర్వాత చేయండి అయ్యా. ఓ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడుతుంటే అయ్యా గియ్యా అంటూ గొడవ ఏంటి? సౌండ్ లేకుండా మాట్లాడు రాస్కెల్. సరే సరే, ఇద్దరు గొడవ పడకలే. రేయ్, నేను ఎప్పుడు వీడితో గొడవ పడ్డాను? ఎప్పుడు గొడవ పడ్డాను? గొడవ పడ్డానికి వీడు నాకేమైనా ఈక్వల్ అయినోడా? బేరాల టైంలో ఎందుకు ప్రాణాలు తీస్తారు? ఇద్దరు కాస్త అలా ఉంచండి. రేయ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి నుంచుంటాను? ఆయనే కదా మన ఇద్దరిని ఇక్కడ నుంచోమన్నారు. జరగరా అవతలకి. రేయ్, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు ఇవ్వు. అవునండి, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు వేయండి. ఇట్లాంటికి ఓపుకుండాలి, అలుగుతాడేంటి? ఉందలే నీకు. ఇదిగోరా, ఇదిగోండి 7 గారు.
ఏంట్రా ఈ ఆటలు? ఓ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలో నీకు తెలీదు? డబ్బు మొహాన్ని విసురుతున్నావు, వచ్చి తీసివరా. ఏంటి ఎడ్ గారు, ఒక అడుక్కునేవాడు ఎంత బాగా క్యాచ్ చేశాడు. నీ క్యాచ్ చేయడం రాదు? పోలీస్ ట్రైనింగ్ లో అసలు ఏమి నేర్చుకున్నావయ్యా? రేయ్, పోలీస్ ట్రైనింగ్ కి దీనికి లింక్ ఏంట్రా? అక్కడ ఇవన్నీ నేర్పుతారా ఏంటి? ఇదిగో మాటి మాటికి వచ్చిన వ్యాపారం జడగొట్టా ఉంటే నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. మరి అతను ఎక్కడి నుంచి ఎందుకు ఎమోషన్ అవుతున్నారా నువ్వు? ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? ఏం చేస్తాను, అడుక్కునేవాడు అంత బుద్ధిగా తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు రేయ్, నువ్వు స్టేషన్ వైపు రాకపోతావా? నువ్వు మంచోడు అని చెప్పి వచ్చినందుకు కాటా ఎత్తుతావా? చూస్తాను. ఓ అడుక్కునేవాడి దగ్గర ఇంత డబ్బా, ఎంత సంపాదన! రేయ్, నేను మామూలు తీసుకునే దగ్గర అడుక్కోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను అడుక్కునే చోటికి మామూలుకు రావద్దు ఎన్నిసార్లు చెప్పాను. నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న పొగరా? ఉండరా, నీ పని చెప్తానుండు. వీడిని ఎలా పట్టాలి? ఎలాగో మనల్ని ఫాలో అవుతాడు. తీసుకోమా, తీసుకో. రేయ్, మామూలు ఇవ్వు. ఇంకా పోనీ కాలేదయ్యా. కూరగాయలైనా నింపు త్వరగా. అయ్యా. అయ్యయ్యో, నేనేం తప్పు చేశాను? ఎంత డిస్టర్బెన్స్ చేశాడు రాస్కెల్. ఏమయ్యా, ఏం జరిగిపోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నావు? ఊరుకోండి హెడ్ గారు, మీరు చేసేది అడుక్కోవడం కంటే హీనంగా ఉంది. అడుక్కోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? పోలీసు వాళ్ళకి ప్రజలు అందజేస్తున్న బహుమతి అనుకో. కష్టపడి పని చేస్తే మనకి వ్యాపారులందరూ కలిసి ఇచ్చే రివార్డ్ అనుకో. ఎందుకు లేనిపోయినా ఊహించుకుని మనసు ఎవరా మీరు? ఆగరా. ఓ ఆఫీసర్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఎక్కడికి రా పరిగెడుతున్నారు? డబ్బులు ఎంత? డబ్బా ముఖ్యం, జలజ వచ్చిందంటయ్యా. జలజ వచ్చేసిందా? జలజ అంటే ఎవరు హెడ్ గారు? ఎవరా? ఏ, ఈ మార్కెట్ కి తనైనయ్యా మెర్క్యూరీ లైట్. ఏంటా గొడవ? బాజీ, ఏయ్, ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? పాప ఎవరన్నా నరకపోతున్నాడు. నరకనవయ్యా, మనకేంటి? చూస్తూ ఎలా ఊరుకోమంటారు? చూస్తూ ఊరుకోవాల్సిందేనయ్యా. వచ్చేది ఎవరో తెలుసా? ఊళ్ళోనే పెద్ద రౌడీ. ఈ ఊళ్ళో 16 సంవత్సరాలుగా ఎలక్షన్ జరగకుండా ఆపేశాడు. ఈ ఎలక్షన్ నేను జరిపిస్తానని వీడు మొండిపట్టి పట్టాడు. అందుకని నరకడానికి వస్తున్నాడు. ఇటువంటి చోట మనకేం పని? రావాలి. ఏయ్, మనం పోలీసులమయ్యా. మనం పోలీసులు అని ఎవరు చెప్పాడు? ఖచ్చితంగా ఈ స్పాట్ లో మనం పోలీసులు కాదు. రావాలి. ఏయ్. రావయ్యా, ముందు నా మాట విని నువ్వు రా. అయ్యో, అందరూ నాలాంటి వాళ్ళే అనుకుంటున్నాడే. రా.